ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే అని ఉంది. సో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? సిఎస్కేనే గెలుస్తుంది. ఎందుకన్నా? ధోని మ్యాచ్ ధోని ఉండగా కష్టం వేరే టీంలు గెలడం. అన్న ఒక చెన్నై పిచ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? చెన్నై పిచ్ అంటే అది బ్యాడ్ వాళ్ళకి అనుకూలిస్తుంది, చెన్నై వాళ్ళు కాబట్టి. చెన్నై టీం ఆర్సీబీ టీం గురించి ఆర్సీబీ టీం గురించి అంటే మనం ఆర్సీబీ గురించి మనం ఎక్కువ ఆర్సీబీ ఫ్యాన్ కాదు కాబట్టి చెన్నై ఫ్యాన్, ధోని ఫ్యాన్. ధోని ఎక్కువ సిఎస్కే గెలుస్తుంది అనుకుంటున్నాను. అంటే ఆర్సీబీ టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది కదా బ్రో? ఆర్సీబీ స్ట్రాంగ్ ఒప్పుకుంటా, కానీ ధోని నాయకత్వంలో గెలవడం చాలా కష్టం. అంటే రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చారు కదా క్యాప్టెన్సీ, ఎట్లుంటుంది మరి? అదే నెక్స్ట్ ధోని రిటైర్ అవుతుంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గాయకుడికి ఇచ్చింది. ధోనిది లాస్ట్ సీజన్ అనుకోవచ్చా మరి? నేనైతే అనుకోను. ఓపెనర్గా ధోని వస్తున్నాను నిజమేనా బ్రదర్? కాదు, తప్పగా కాదు. ఒకళ్ళు వస్తే ఎలా ఉంటుంది? వస్తే ఇక విధ్వంసాలే. అంటే ఇప్పుడు వరకు టీ20లో ఒక సెంచరీ కూడా లేదు కదా ధోనికి? లేదు, కానీ ఫినిషర్గా మంచి పేరుంది కదా, అలా అంటున్నా. ఓపెనింగ్ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. 4 టీంలు క్వాలిఫై, 1, 2, 3 ఎలిమినేటర్ అండ్ 5. ఆ 4 టీంలు 1 అయితే సిఎస్కే ఉంటుంది, సెకండ్ ముంబై వేస్తుంది, థర్డ్ అయితే లక్నో. ఈసారి కప్ నమ్మదే లేదా? లేదు లేదు, అసలు లేదా? అసలు లేదు. అని నేను 4వ ప్లేస్ అన్న, 4వ ప్లేసు ఇస్తే గుజరాత్కి ఇస్తాను. గుజరాత్ ఫైనల్ కప్పు కొట్టేది కప్ కొట్టే సిఎస్కే. నేను సిఎస్కే అభిమానులు సిఎస్కేనే చెప్తా.